కష్టపడి సంపాదించాం. తాతల కాలం నుంచి అందరూ కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు, మంచిదే. అదేమి చిన్న విషయము కాదు. ఆ సంపాదించేది కూడా ఎలా సంపాదించాలి ధర్మశాస్త్రంలో చెప్పాడు. క్షణశ కణశైవ విద్యాం అర్థంచ సాధయేత్ అన్నాడు. క్షణశ, ఈ క్షణం పోతే అమ్మో నా ప్రాణం అని చదువుకోరా అన్నాడు. చదువు సాధించేటప్పుడు ప్రతి క్షణము విలువైనది అని చదువుకోమన్నాడు. కలశ, ప్రతి పైసా చాలా విలువైనది. పైసా అయితే 2 పైసలు ఉంది, 3 పైసలు ఉంది. కొందరు చెప్తుంటారు 100 అయినా 1000 అయినా అంటే 100 తర్వాత 1000కి ఎందుకు పోయేవరా? అందరూ పోరట్లా. చాలా డబ్బు విలువ తెలిసిన వాడు 100 కాగానే 101, 102, 103 ఇలాగే వెళ్ళాలి. వాడి డబ్బు విలువ తెలిసిన వాడు. ఎందుకంటే 100, 1000 ఎందుకు పోతావు? 100 కాగానే 1000 కాదు, చాలా ఉన్నాయి మధ్యలో. అందువల్ల ఏం పర్వాలేదండి, ఇదైనా అదైనా అంటుంటాడంటే మా వాక్కు జారడం. అలా జారకూడదు.